నీ శక్తిని కనబరచు. నీ ఆత్మకార్యాన్ని నా మంచి జరిగించు ప్రభా. నా జీవితంలో జరిగించయ్యా. నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన స్వస్థత దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి. నా జీవితంలో నీ ఆత్మకార్యాలు జరిగించు ప్రభువా. మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా. నీవు గొప్ప కార్యాలు చేస్తున్నావు. తురి గొప్పమైన విశ్వాసం. మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా. గొప్ప కార్యాలు చేస్తున్నా. తుది గొప్ప విశ్వాసం. యావే రావా ఎలోహీం షాddai. జయించే దేవుడు నీవే, విడుదలిచ్చే దేవుడు నీవే, స్వస్థపరిచే దేవుడు నీవే, బాగు చేసే దేవుడు నీవే. చెప్పండి, నా జీవితంలో ఉన్న ప్రతి ఇచ్చొక్క కార్యాన్ని నేను ఎదిరిస్తున్నాను. ఇదిగో దేవా, నాకు క్షమాపణ దయచేయి. నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. శరీరిచ్చలు, పోర్నోగ్రఫీ, ఎవ్రీ కైండ్ ఆఫ్ లస్ట్ఫుల్ సిన్ ఐ రినౌన్స్, ఐ రిపెంట్. నాకు విడుదల కావాలి. నన్ను రక్షించు, నన్ను విడిపించేసేయా. నాకు క్షమాపణ దయచేయి. నన్ను స్వస్థపరిచేయ, నన్ను బాగు చేయ ప్రభువా. నన్ను నూతనపరిచేయ, నన్ను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించు, నా తరాన్ని విడిపించు. నీ విడుదల కావాలి ప్రభా, నీ విడుదల కావాలి ప్రభా. నా జీవితంలో నీ శక్తి కావాలి ప్రభువా. లైంగిక సంబంధమైన పాపముల్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. తెలిసి చేసిన ప్రతి తప్పుని పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించు, నా రక్షక యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, నన్ను నూతనపరచు. ప్రతి అసూయ అన్న పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. ప్రతి స్వార్థం అన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. ప్రతి గర్వం అన్న పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. అజ్ఞానం అన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాను. అవిధేయతలు ఒప్పుకుంటున్నాను. ఎవ్రీ డ్రగ్ అబ్యూస్ ఐ కన్ఫెస్. మత్తులో బ్రతుకుతున్నాను. క్షమించు ప్రభా, విడిపించు ప్రభా. ఈరోజు ఒప్పుకోవాల్సింది నీ బాధ్యత. నీ బంధకాలు నీ అంతటా నువ్వు తీసుకోలేవు. నువ్వు ఎంత చెప్తామో నా సంఖ్యలని దగ్గర పోవు. రక్షకుడైన యేసు మాత్రమే విడిపించగలుగుతాడు. రక్షకుడైన యేసు మాత్రమే సాధ్యం. అది యేసు నామములోనే విడుదల. నువ్వు ఒప్పుకుంటావంటే ప్రతి భారం నీ మీద నుండి పోవు. పాపం అనే పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ప్రతి అహంకారము, గర్వం అనే పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రతి అసూయ అనే పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రతి ఈర్ష్య అనే పాపాన్ని ఒప్పుకుంటున్నాను.
sins of lust. I renounce all the sins of perversion. I renounce all the sins of immorality. I renounce all the sins of uncleanness. అపవిత్రతను నేను ఎదురిస్తున్నాను. యేసు నామములో ఎదురిస్తున్నాను. అపవాదికి నా మీద ఎటువంటి అధికారం లేదు. యేసు నామములో ఎదురిస్తున్నాను. యేసే నా దేవుడు, యేసే నా రాజు, యేసే నా రక్షకుడు, యేసే నన్ను విడిపించే దేవుడు, యేసే నా నాథుడు, యేసే నా సర్వము, యేసే నా ప్రాణప్రియుడు. ఎంతో మందికి విడుదల కార్యం జరుగుతుంది ఇక్కడ. ఎన్నో దయ్యాలు పారిపోతున్నాయి ఇక్కడ. If you can declare the power of Jesus Christ, you will be delivered. You will see the power manifest. నా పితరుల పాపాలను నేను ఒప్పుకుంటున్నాను. ఇక నాకు వాటితో సంబంధం లేదు. నేను యేసు సొత్తుని. నా పితరులు చేసిన ఆ పనులు నాకు సంబంధం లేదని తిప్పి కొడుతున్నాను. యేసుకే నా బలిపీఠము, యేసుకే నా రాజు, యేసుకే నా సింహాసనము సిద్ధపరుస్తున్నాను. యేసే నా జీవితంలో ఆశీనుడు, యేసే నా జీవితంలో సమస్త అధికారము, యేసే నా దేవుడు. నన్ను బాధపరిచిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను చెప్పండి. నీలో క్షమాపణ లేకపోతే నీకు విడుదల లేదు. నిన్నెవరన్నా బాధపరిస్తే నేను క్షమించాలి. నిన్నెవరన్నా అన్న మాటలు నువ్వు బాధపడి కోపం ద్వేషం నీలో పెట్టుకుంటా అపవాదికి నువ్వు చోటిస్తావు. నువ్వు చెప్పాలి, నేను క్షమిస్తున్నాను, వారిని నేను క్షమిస్తున్నాను, వారి పాపంని క్షమిస్తున్నాను, వారి తప్పుల్ని క్షమిస్తున్నాను. I forgive them. I set them free. వారిని క్షమిస్తావు. నీ స్వతంత్రత నువ్వు పొందుకుంటావు. ఏమాత్రం చేరు నీలో ఉండడానికి వీల్లేదు. రివెంజ్ నీలో ఉండడానికి వీల్లేదు. అన్కంట్రోలబుల్ యాంగర్ నీలో ఉండడానికి వీల్లేదు. Then I renounce in Jesus' name. I renounce in Jesus' name. అలాగే పరిశుద్ధాత్మ దేవా నన్ను ఒప్పింపజేయ, నా పాపాలు ఒప్పింపజేయ, నన్ను విడుదల దయచేయ. పరిశుద్ధాత్మ దేవా నన్ను విడుదల దయచేయ, నన్ను విడిపించు.
అందరూ యేసునామని పిలుస్తారా? యేసయ్యా అని పిలుస్తారా? మరొక్కసారి పదండి, యేసయ్యా. దావీదు కుమారుడా, నన్ను రక్షించు అని కాకేయండి. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డను రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించయ్యా. విడుదల కార్యము జరుగుగాక. బంధించబడిన ప్రతి బంధకము నజరుడని యేసు నామములో తెంపివేయబడునుగాక. ఇప్పుడే స్వతంత్రత అనుగ్రహించబడునుగాక. ఇప్పుడే దేవుని అగ్ని ద్వారా ప్రతి చీకటి కార్యము లయపరచబడునుగాక. Let every spirit be tormented right now in the name of Jesus. Let the fire of God sanctify you right now. ఇప్పుడు అగ్ని, దేవుని అగ్ని నీ జీవితం పైన దిగి వచ్చునుగాక. దాన్ని కాల్చేయ, అది కాల్చేయ, నాలో ప్రతి విషయాన్ని కాల్చే ప్రభువా. నీకు సంబంధం లేనిది, నీకు కానిది నా జీవితంలో ఏది ఉండడానికి వీలు లేదు. నీ వాక్యమే సర్వేక్షణ రీతిగా క్రీస్తు నీతిగా, క్రీస్తు రక్షణగా నేను బ్రతుకుతాను. నన్ను కడుగు, నన్ను తల నడినెత్తి నుండి అరి పాదం వరకు నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. యేసయ్య నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. యేసు రక్తమే నా పైన ఉండాలి. వేడుకోండి. యేసునామం హెచ్చించబడింది. ఎవరైతే యేసునామముని ప్రకటిస్తూ, యేసునామాన్ని పిలుస్తూ, యేసునామములో కేక వేస్తున్నారో అటువంటి వారికి ఇప్పుడే నజరేయుడైన యేసునామములో విడుదల కలుగునుగాక. స్వస్థత కావాలా అడగండి. స్వస్థపరిచే దేవుడు రాఫా. ఈరోజు నిన్ను తిరిగి పుట్టే దేవుడు, నీ జీవితాన్ని మరలా మలిచే దేవుడు. ఆయన చిత్త ప్రకారం, ఆయన మహిమతో, ఆయన శక్తితో, ఆయన బలముతో నిన్ను నింపే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మితే నీకు సమస్తం సాధ్యము. అడగండి. నా జీవితంలో నిరీక్షణ దయచేయి. గివ్ మీ పర్పస్ ఫర్ మై లైఫ్, గివ్ మీ హోప్ ఫర్ మై లైఫ్, గివ్ మీ పవర్ ఇన్ మై లైఫ్, గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. నీ కొరకు నిలబడాలి ప్రభా. నీ సాక్షిగా నిలబడాలయ్యా. నీ సొంతగా నిలబడాలయ్యా. నీ బిడ్డగా జీవించాలి ప్రభా. నీ దగ్గర నుండి నన్ను ఏది దూరం చేయకూడదు. నీ దగ్గర నుంచి నన్ను ఏది గమనించకూడదు.
జీవము దయచేయ, శక్తి దయచేయ, నాకు అపాదిని పాలన శక్తి దయచేయ. యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. Be filled with the power of the Spirit right now. అడగండి. పరిశుద్ధాత్మదేవా, ఆహ్వానించు. విడిపిస్తాడని నమ్మితే దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. మీ నోటి మాటతో దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. నన్ను విడిపిస్తాడు దేవుడు నమ్మితే స్తుతించండి. ప్రైజ్ 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 ది బెస్ట్. బలవంతుడైన దేవానికి వందనాలు. విడిపించే దేవానికి వందనాలు. గొప్ప కార్యములు జరిగించే దేవానికి వందనాలు. నా జీవితంలో ఆత్మ కార్యంలో నీ శక్తిని కనబరిచే దేవానికి వందనములు. Every kind of limiting spirit I reject it right now. Cast it out in the name of Jesus. ప్రతి యెజబెల్ ఆత్మని నజరేయుడైన యేసు నామములో ఇక్కడ నుండి బయటికి పోవుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు దేవుడిని ఒప్పుకుంటున్న ప్రతి నాలుక పరిశుద్ధాత్మతో నింపబడును గాక. దేవుడు స్తుతించండి. కన్నుడైన దేవానికి వందనాలు. గొప్ప కార్యములు జరిగించేవాడా నీకు వందనాలు. అద్భుతములు జరిగించేవాడా నీకు వందనములు. విడిపించేవాడా నీకు వందనములు. నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాను ప్రభువా. నాతో పాటు చెప్పండి, యేసయ్యా నిన్ను నా దేవుడిగా ప్రకటిస్తున్నానయ్యా. ఆత్మ శరీరము మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నీవే నా సమస్తము ప్రభా. నీవే నా సర్వము ప్రభా. నీతోనే నా బ్రతుకు ప్రభా. నా జీవితాంతం వరకు నీ కొరకే బ్రతుకుతాను ప్రభా. నా జీవితంలో నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నన్ను విడిపించు. నాకు కావాల్సిన విడుదల దయచేయి. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడిని నా కొరకు అనుగ్రహించాలని నమ్ముతున్నాను. పరమ తండ్రి యావే, నువ్వు నా తండ్రి అని నమ్ముతున్నాను. నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడగబడుతుందో నేను నీ బిడ్డ నుండి ప్రకటిస్తున్నాను. ఏ దుష్టుడికి నా పైన అధికారం లేదు. ఏ చీకటికి నా పైన అధికారం లేదు. ఏ చాతపడి శక్తులకి నా పైన అధికారం లేదని ప్రకటిస్తున్నాను. నన్ను విడిపించు తండ్రి, నన్ను విడిపించు. యేసు నామములో నన్ను విడిపించమని అడుగుతున్నాను. నన్ను విడిపించు. నా మనసును విడిపించు. నా శరీరాన్ని విడిపించు. నా ఆత్మలో నీ సహాయం ఉండాలయ్యా. నీ విడుదల ఉండాలయ్యా. పునరుత్థానపు శక్తి ఉండాలయ్యా. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్గలను ప్రకటిస్తున్నాను. ప్రతి ఆయుధాన్ని లయపరచు ప్రభువా. అపవాది పన్నాగాలు లయపరచు ప్రభువా. ప్రతి చీకటి ప్రభావాన్ని లయపరచు ప్రభువా. నేను నీ సొత్తుని. నువ్వు నా దేవుడివి. నీ మహిమే నా జీవితాలు కనపరచబడాలి.
హిసోపుతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా. నా జీవితంలో నీ ఆత్మకార్యం సంపూర్ణంగా జరిగించయ్యా. నా మనసుని నీ రక్తంతో కడిగయ్యా. ఆనందం కావాలి, నాకు తేలిక కావాలి, జయము కావాలి, విడుదల కావాలి. నా జీవితంలో నీ ఆత్మకార్యంలో జరగాలయ్యా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి జీవితాన్ని చూడయ్యా, ప్రతి వ్యక్తిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని ఎరుగున్న ప్రభువా, ఏ ఒక్కరిని విడిచిపెడతా నీకు ఇష్టం లేదయ్యా. తప్పిపోయిన వారిని వెతికి రక్షిస్తానికి నీ ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించావయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావయ్యా. యేసయ్యా, మా రక్షక, మహిమని విడిచి ఈ లోకంలోకి వచ్చి దీనుడిగా తగ్గించు, నీ సర్వము మాకిచ్చి మా జీవితంలో మేము నిత్య జీవ వారసులుగా స్వతంత్రత, విడుదల, నెమ్మది, ధైర్యము కలిగిన జీవితం కలిగి ఉండాలని నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మాకు విడుదల ఉందని ప్రకటిస్తున్నాను, మాకు జయం ఉందని ప్రకటిస్తున్నాను, మాలో నిరీక్షణ ఉందని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఎవ్వరు బంధించబడిన స్థితిలో ఇక్కడ బయటకు వెళ్తానికి లేదు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా చోటు లేదు. ఏ ఒక్కరు బంధించబడిన రీతిగా ఉండడానికి వీలు లేదు. ఇదిగో దేవా, వారు పోరాడునట్లుగా వారికి మొదట నీ స్వతంత్రత, ఇదిగో నజరేయుడైన యేసు నామములో నా స్వరము వినబడుతూ ఈ ప్రార్థనలు ఏకవిస్తూ నాకు విడుదల కావాలి అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి యేసు అనుగ్రహించే విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది, ప్రతి ఒక్కరు ఎవరైతే కేక వేశారో వారందరినీ యేసు నామములో విడిచి పోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెప్తాం. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. You're giving the finishing touch. As your children praise you, you're giving the finishing touch. నీ బిడ్డలు ఆరాధిస్తూ స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఉండేటప్పటికే మొత్తానికి జయం కలుగుతుంది వారికి. జయధ్వని ఎత్తండి గట్టిగా, జయధ్వని ఎత్తండి గట్టిగా, జయధ్వని ఎత్తండి గట్టిగా. నీ ఆత్మ కార్యాలు మా మధ్య ఇప్పుడు మా ముందర 3 రోజులు కొనసాగింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. మన టైం అయిపోయింది. కరెక్ట్గా 10 నిమిషాలు అందరూ బయటకు వెళ్ళాలి. కానీ చివరిగా ఆరాధన పూర్వకంగా పాట పాడుతూ మన కానుకల్ని సమర్పిస్తూ మనం ఇక్కడ నుండి ప్రార్థనతో ముగించుకుపోతున్నాము. దయచేసి చివరిగా పాట పాడేటప్పుడు అందరు కూర్చోదామండి. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన కానుకలను సమర్పించుకోదామండి. ఇందాక పాడిన సాంగ్, రాబర్ట్ సాంగ్. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధ్యతైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం
జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను నెరవేరలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను వెళ్ళలేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా.
వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం ప్రాణాతాను జీవతాను ప్రాణాతాను జీవతాను దిస్ సాంగ్ డస్ నాట్ ఫినిష్ హియర్. ఈ సాంగ్ కంటిన్యూషన్ ఏంటంటే పరమ తండ్రి నీకే వందనం. నీకు బిడ్డగానే సాగేదా పవిత్రాత్మ నీకే వందనా నిత్యము నీతో నడిచేదా త్రియేక దేవా వందనా గణపరతు నిన్నే నిరంతరము అందరూ చెప్పగలిగితే దేని నామమున మహిమపడతామా? టైమ్ ఇస్ డన్. కానీ చివరిగా ఐ నీడ్ టు ఆనర్ ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ హు ఆర్ హియర్. చాలామంది సేవకులు ఇక్కడ వచ్చారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సేవకులందరికీ ఒకసారి చప్పట్లు గట్టి కొడదామా? ఇక్కడ చాలామంది సేవకులు ముందు కూర్చుని ఉన్నారు. ఇక్కడ పాస్టర్స్ గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. చాలామంది కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. దాన్ని బట్టి we really praise God. And also please mute the other mics please. Yeah, when I'm talking, yeah. Okay. I also want to really thank my entire family. When I say my entire family, ఇటువైపు అటువైపు రెండు వైపుల నుండి రాగల వాళ్ళందరూ వచ్చారు. మా పెద్దన్న వచ్చాడు తన కుటుంబంతో, మా రెండో అన్న వచ్చాడు తన కుటుంబంతో, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఇంకా జెస్సీ సైడ్లో హర్ సిస్టర్ ఇస్ హియర్, ఇంకా చాలామంది ద సిబ్లింగ్స్ ఆర్ ఆల్ హియర్. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ఆ ధైర్యం వేరండి. కుటుంబం అంతా కలిసి ఒక్క స్థలంలో వచ్చి నువ్వు చెయ్యి మేము కూర్చుంటాం అంటున్నారు. అందరూ మేము స్టేజ్ మీదకి రామంటాం, నువ్వు చెయ్యి మేము కూర్చుంటాం అంటున్నారు. I really feel proud about my brothers really encouraging me for doing this. And వారు ప్రోత్సాహమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. சீட்ஸ் கம்ஃபர்டபுளாக இருக்காது, இதை வச்சுக்கோ. என் பேபி எப்பவுமே சுகமாக இருக்கணும். బేబీ ఈరోజు జరిగిన టైం లాస్ అంతా రేపు కామెంట్ చేసిపోతున్నా.